తెలంగాణ రాష్ట్ర సేన ఉప్పలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఫంజీరాయ్ శ్రామన్ దేవ్ను పార్టీ అధిష్టానం నియమించింది. ఉప్పల్లో జరిగిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించిన పార్టీ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సేన ఉప్పల్ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన ఫంజీరాయ్ శ్రామన్ దేవ్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. అలాగే గ్రామ స్థాయి నుంచి పార్టీ విస్తరణకు ప్రాధాన్యతనిస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమన్నారు. కార్యకర్తలతో సహకారంతో పాటు పార్టీ ఆశయాలను ప్రతి ఇంటికి తీసుకెళ్తానన్నారు. ఇక తనపై ఉంచిన విశ్వాసాన్ని బాధ్యతలను అప్పగించిన పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల కవిత కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు శ్రామన్ దేవ్ కు శుభాకాంక్షలు తెలియజేసి పార్టీ అభివృద్ధికైన నాయకత్వం దోహదపడుతోందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. बोलो गणिमचम्मा माता की जय, बोलो जगदांबिका माता की जय, बोलो सच्ची ज्योति वाली माता की जय, बोलो साचे दरबार की जय. ప్రజలందరికీ శనార్థి నమస్కారం. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి బోనాల పండుగ శుభాకాంక్షలు. ఏదైతే ఈ ప్రోగ్రాం సాయి వాళ్ళు మా సైదాబాద్ పూసల బస్తీ నుంచి గంటి మైసమ్మ క్రాంతి యూత్ అసోసియేషన్ వాళ్ళు ప్రారంభించిన 18వ సంవత్సర వేడుకలకి విచ్చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు. ఇందులో బోనాల ప్రోగ్రాం కూడా ఉంది. ఈ బోనాల కార్యక్రమం అనేది అందరికీ తెలిసిందే. దాని గురించి మా వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు. అందరు రావాల్సిందిగా మేము కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. జై మాతాది, జై శ్రీరామ్. బోనాల పండుగ శుభాకాంక్షలు. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. సిసిసి గండిమైసమ్మ బోనాల జాతరకు విచ్చేసిన భక్తులందరికీ మా యొక్క విన్నపం, గత 2008వ సంవత్సరం నుండి మా పూర్వీకులు చేస్తున్నటువంటి ఈ యొక్క అమ్మవారి ఘటం ప్రొసెషన్ని మేము దాన్ని కొనసాగిస్తూ వస్తున్నాము. ఈ సంవత్సరంకి 2026 నాటికి నెక్స్ట్ వీక్ ఏదైతే రాబోతుందో ఆగస్టు 10 తారీఖు 18వ సంవత్సరం వార్షికోత్సవం అవుతున్నది. ఈసారి అత్యంత ఘనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయబోతున్నాము. మా యొక్క కమిటీ తరఫు నుంచి, క్రాంతి యూత్ అసోసియేషన్ తరఫు నుంచి చాలా గ్రాండ్గా చేయబోతున్నాం. వచ్చే భక్తులందరికీ మా యొక్క విన్నపం, అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని చెప్పేసి కోరుకుంటున్నాము. ఏ రోజైతే ఈ ఆదివారం 9వ తారీఖు ఏ రోజైతే బోనాల పండుగ అయితే ఉన్నదో, ముందుగా ఆ రోజు పొద్దున 5 గంటలకి అమ్మవారి అభిషేకం అయితే ఉంటుంది. కమిటీ తరఫు నుంచి తొలి బోనం అయితే ఎక్కించడం జరుగుతుంది, అమ్మవారికి నైవేద్యము. దాని తర్వాత సైదాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులు బోనాలు సమర్పించుకుంటారు. దాని నెక్స్ట్ డే మండే ఏదైతే ఉన్నదో అమ్మవారి ఘటం ప్రొసెషన్ ఉంటుంది. ఈసారి వివిధ రకాల కళాకారులతోని, వేషధారణలతోని, పోతరాజుల అంగరంగ వైభవంగా అమ్మవారి ఘట మహోత్సవం చేయాలని చెప్పేసి మేమందరము నిర్ణయించుకొని ఈ యొక్క ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని అనుకుంటున్నాము. కావున ఈ యొక్క వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు మన సిద్ధాబాద్ ప్రాంతానికి విచ్చేసి ఆగస్టు 10వ తారీఖున ఈ యొక్క ప్రోగ్రాం క్రాంతి యూత్ అసోసియేషన్ తరఫు నుంచి చేస్తున్న ఈ యొక్క ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఏదైతే ప్రొసెషన్ మన క్రాంతి యూత్ అసోసియేషన్ తరఫు నుంచి ఏదైతే తీస్తున్నామో ఈ 18వ యానివర్సరీకి ఈసారి అత్యంత వైభవంగా చేయాలని చెప్పేసి డప్పులు, ఒగ్గోలు, వివిధ రాష్ట్రాల నుంచి, మన ఆంధ్ర రాష్ట్రం నుంచి అమ్మవారి సెట్టు, బేతాల సెట్టు, మళ్ళీ చిన్నపిల్లల వేషధారణలు, రన్నింగ్ ఆర్కెస్ట్రా, మెయిన్ స్టేజ్ అనేది మన ఇక్కడ మహారాజా ఫంక్షన్ల దగ్గర పెద్ద మనుషులకి, మా ఉన్న లోకల పూర్వీకుల నాటి నుంచి వచ్చిన మాకు సహకరించిన పెద్ద మనుషుల కోసం స్టేజ్ ప్రోగ్రాం పెట్టినాము, చిన్నపిల్లల కళాకారుల నృత్యాలతోని. కావున ప్రతి ఒక్కరు 1, 2 అని చెప్పడం కాదు, దయచేసి మీరు అందరూ వచ్చి చూసినప్పుడు మీకు తెలుస్తుంది. 1, 2 కాదు, దాదాపు 21 తీర్ల ఐటెంలు పెట్టి మేము చాలా అట్టహాసంగా చేయాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాము. ఎందుకంటే ఇది 18వ సారి కాబట్టి దయచేసి మీరు ఒక్కసారి వచ్చి మీరు చూడండి. ఎందుకంటే మా సొంత యువకులకు కావాల్సింది ఏంటంటే ఎంకరేజ్మెంట్. ఇట్లా పబ్లిక్ అనేది వచ్చినారనుకో, అరే ఇంకా వస్తున్నారు మా దగ్గరికి. గుడి చాలా పురాతనమైన గుడి, దాదాపు 100 సంవత్సరాల నాటి గుడి ఇది. మీకు మేము వినిపించుకునేది అంటే ఇక్కడ కోరుకున్నదల్లా కొంగు బంగారం అవుతుంది. మేము అనుకున్నదల్లా మా అందరి పిల్లలకి, మా యూత్ కమిటీలు ఎంతమంది అవుతున్నారో అంతమందికి ఇంత ముందుకు అనేది 2008 ముందుకు మళ్ళీ ఒక గత 5-6 సంవత్సరాల ముందు వరకు ఏ ఒక్కరికి జీవన ఉపాధి అనేది లేకుండే. అమ్మవారికి మేము ఏ రోజైతే నమ్ముకున్నామో అప్పటి నుంచి ఒక్కొక్కరికి జాబులు రావడము, కొంతమంది గవర్నమెంట్ జాబ్ కొట్టుకోవడము, కొంతమంది బిజినెస్ సెట్ అయిపోవడము, అన్ని రకాలుగా అన్ని వర్గాలలో సెట్ అయిపోయి ఉన్నాం. మేము ఈసారి చేసే ఈవెంట్ ఏదైతే ఉన్నదో 18th యానివర్సరీ ఆగస్టు 10th రోజు మాకు తెలిసి గతంలో ఎన్నడూ జరగనంత విధంగా జరుగుతున్నది. ఇదైతే చెప్పగలుగుతున్నాం.